నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చెన్నై ఫేమస్ కయ్యేంది భవన్ కారా చట్నీ చేయటం చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఇడ్లీ దోశలో టేస్ట్ అదిరిపోతుంది. ఒక ఇడ్లీ తినాలనుకున్న వాళ్ళు ఈజీగా 4 తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయటానికి మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసి వేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోకండి, పులుపు ఎక్కువ అవుతుంది. చాలా కొద్దిగా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి, లోపల బూజున్నా తెలుస్తుంది. మీరు తినే కారాన్ని బట్టి తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కళ్ళుప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత 4 పెద్ద సైజు టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ చేయాలి. మరీ మెత్తగా చేయకండి, కొంచెం అనుకనుకగా చేసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. నేను నువ్వుల నూనె తీసుకున్నానండి, మీరు మీకు నచ్చింది వేసుకోండి. నూనె వేడయ్యాక లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 టీ స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. లైట్ గోల్డెన్ కలర్కు వచ్చాక 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీనితో పాటు 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మిక్సీ జార్లో కప్పు నీళ్లు పోసుకొని యాడ్ చేస్తున్నానండి. అంతా బాగా కలుపుకొని 1 ఉడుకు వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. 1 ఉడుకు వచ్చాక కారం చెక్ చేసుకోండి. కారం సరిపోకపోతే కొంచెం ప్లెయిన్ కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. అదేవిధంగా ఉప్పు చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. టేస్ట్ పెరగటానికి కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించాలి. బెల్లం వేయటం వలన కారం పులుపు బ్యాలెన్స్ అవుతుందండి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఇడ్లీ పిండి, 1/2 కప్పు నీళ్లు పోసి కలిపి చట్నీలో కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించాలి. ఇడ్లీ పిండి వేసుకోవటం వలన చట్నీ చిక్కగా వస్తుందండి. ఇది ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ పిండి కాదు, ఇడ్లీ రైస్తో చేసిన ఇడ్లీ పిండి. అప్పుడే గ్రైండ్ చేసిన పిండి అయినా లేదా పులిసిన పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పిండి లేదంటే రా రైస్తో చేసిన దోశ పిండి కలుపుకోవచ్చు, లేదా 1 టీ స్పూన్ బియ్య పిండిలో 1/2 కప్పు నీళ్లు కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపి ఇడ్లీ పిండిలోని పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పచ్చడి కొంచెం జారుగానే ఉంటుందండి. ఇడ్లీ, దోశ, బోండా లాంటి టిఫిన్స్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.